హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు అయితే నేను హెల్తీగా ఉండబోయే పాలకూర తోటకూర ఫ్రై చేయబోతున్నాను. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. ముందుగా ఒక కట్ట పాలకూర, ఒక కట్ట తోటకూర తీసుకోవాలి. కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేయాలి. అవి కొంచెం రంగు మారాక 4 ఎండుమిర్చీలు వేసేయాలి. ఆ తర్వాత 6 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్‌లో వేసేయాలి. ఆ తర్వాత 6 పొట్టు తీసుకున్న వెల్లుల్లిని కచ్చపచ్చగా వేసేయాలి. ఆ తర్వాత ఆయిల్ వేడాక కొంచెం కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న పాలకూరను తోటకూర వేసుకోవాలి. వేసుకున్నప్పుడు స్టవ్ మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి. ఆకుకూరలో ఉన్న వాటర్ పోయే వరకు కూరను బాగా కలుపుకోవాలి. ఆకుకూరలో వండినప్పుడు సాల్ట్ ఫస్ట్లో వేయకూడదు, లాస్ట్లో వేయాలి. తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆకుకూరను కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, పాలకూర తోటకూర ఫ్రై రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.